మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉప్పు, పుదీనా, కారం, పెరుగు, బాస్మతి రైస్, గరం మసాలా పౌడర్, కొంచెం గరం మసాలా, ఉల్లిగడ్డలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం గ్రేవీ ఎలా వేసుకుందామో చూద్దాం. ఇప్పుడు చికెన్లో ఫస్ట్ కర్డ్ వేసుకోవాలి. ఒక పావు కిలోకి 1 కప్పు. ఇందులో కారం 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, పుదీనా, గరం మసాలా, వేసుకొని ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని స్టవ్ ఆన్ చేసి ఇట్లా గిన్నె పెట్టుకొని ఇందులో మనకు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో ఈ బగారాకు, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, ఇందులో 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచాలి. ఇలాగే మూత పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక బగారాకు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, షాజీరా, లవంగాలు, ఇలాచి
వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేయాలి. దగ్గరికి అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యాక తీసుకొని ఈ అన్నం మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో పోపు పెట్టుకున్న దాంట్లో ఇలా చికెన్ పేర్చుకోవాలి. ఇలా లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ కింద చికెన్, ఆ తర్వాత రైస్ ఇందాక పెట్టుకున్నాం కదా పక్కన, ఇలా పేర్చుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, మళ్ళీ రైస్, మళ్ళీ చికెన్. ఇప్పుడు రైస్, ఇప్పుడు ఇలా అన్నం తర్వాత మళ్ళీ వేసుకొని కొత్తిమీర, పుదీనా మీకు ఏది కావాలంటే అది పైన వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు ఈ గిన్నె 20 minutes వరకు సిమ్లో ఉంచి పెట్టుకోవాలి. కొంచెం పొయ్యి మీద పెట్టాక నెయ్యి వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం గోధుమ పిండి ఇలా చేసుకొని పూరి పిండిలాగా ఇట్లా పెట్టుకోవాలి, గాలిపోకుండా. 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారాక మూత తీద్దాం. ఇప్పుడు మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ. ఇలా చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.